ఏ బంగారం, వస్తున్నా వస్తున్నా. ఓకే ఓకే. చూడ్డానికి నువ్వు అందంగా ఉన్నావు. నీకేం పేరు పెట్టాలి? హే, నాకు డౌట్ వచ్చింది. అంటే ఇవన్నీ మగ మొక్కలా ఆడ మొక్కలా? ముందు అది తెలుసుకోవాలి కదా, అప్పుడు వాటికి కరెక్ట్గా పేర్లు పెట్టొచ్చు, రైట్? నువ్వు పల్లెటూరులో పెరిగిన అమ్మాయివి కదా. ఎప్పుడు చూసినా మా ఊరి కొబ్బరి నీళ్లు, మా ఊరి కొబ్బరి చెట్లు, మా ఊరి మామిడికాయలు, మా ఊరి మొక్కలు అంటుంటావు కదా. కాబట్టి ఇది కూడా నువ్వే చెప్పు, ఇది మగ మొక్క ఆడ మొక్క? మొక్కల గురించి నాకు తెలుసు, కానీ అవి ఆడ మగ అనేది నాకు తెలియదు సార్. ఈరోజు మీరే ఇలా కొత్తగా అడుగుతున్నారు. అవును, నాకు తెలుసుకోవాలనిపించింది, అడుగుతున్నాను. నిలవని, నువ్వు సమాధానం చెప్పు. ఏం సమాధానం కావాలా నీకు? డాడీ డాడీ రండి డాడీ, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ మొక్కలన్నిటికీ పేర్లు పెడదాం అనుకుంటున్నాను. సో ఇవి ఆడ మగ అని తెలుసుకుంటే పేర్లు పెట్టడం ఈజీ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాను. అయినా మొక్కల్లో ఆడ మొగ ఏంట్రా, అన్నీ ఒకేలా ఉంటాయి. నీకు నచ్చిన పేర్లు పెట్టుకో. ఓకే. ఈ మొక్క చూడ్డానికి పచ్చగా కూల్గా ఉంది కాబట్టి దీనికి జిల్ జిల్ అని పేరు పెడదాం. అమ్మా వింటున్నావా? బాగా గుర్తుపెట్టుకో, జిల్లట. రేపొద్దున్నే లేచి చిన్నయ్య గారి మొక్కకి నేనేం పేరు పెట్టానని అడుగుతారు. అప్పుడు నువ్వు వెంటనే జిల్ అని చెప్పాలి, సరేనా? నెక్స్ట్. అయ్యయ్యో, ఇదేంటి ముళ్ళు ముళ్ళులా? అబ్బా, ఇలా రఫ్గా ఉంది, చాలా డేంజరస్గా ఉంది. దీనికి ఏం పేరు పెడదాం?